హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. మేము ఈ మధ్య తణుకు వెళ్ళామండి. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ మా పెద్ద వదిన వాళ్ళ అమ్మాయి బర్త్డే అనమాట. ఆ రోజు మేము లైవ్లో అక్కడ కేకులు చేస్తారంట, ఒక షాప్ ఉంది, వెళ్ళామన్నమాట. నేను స్టార్టింగ్ నుంచి తీయలేదు, లోపలికి ఎందుకు వెళ్ళడం అని మొహమాట పడ్డాను. సో నేను లోపలికి వెళ్ళేసరికి సగం అయిపోయిందనమాట. ఈ లేయర్స్ అన్నీ ఇలా పెట్టేసి చుట్టూ కట్ చేసి ఆ వేస్ట్ అంతా పడేశారు. నేను లైవ్లో కేక్ చేయడం ఇదే, అప్పటికప్పుడే చేసిస్తారంట. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలాంటి కేక్ తయారు చేశారండి? లేకపోతే క్రీమ్ కానీ? నేనైతే తయారు చేసిన 2-3 సార్లు చేశాను పెళ్ళైన కొత్తలో, కానీ సక్సెస్ అవ్వలేదండి, బాగా రాలేదు. అంగన్వాడి పిండితో కూడా ఒకసారి చేశాను, అది పిండిలా అయిపోయిందనమాట. సరిగా ఉడకలేదు, లోపల కుక్ అవ్వక అటు ఇటు బాగానే అయినట్టు కుక్ అయినట్టు అనిపించింది, కానీ లోపల మాత్రం పచ్చిగానే అనిపించింది. ఇంక నేను ఫిక్స్ అయిపోయాను, నాకేం రాదురా బాబు అని. ఒకసారేమో మైదా పిండితో ట్రై చేశానండి, మైదా పిండితో కూడా అలాగే అయింది. బేకరీలో చేసినట్టు ఇలా స్మూత్గా రాలేదు నాకు, కొంచెం పిండిలానే వచ్చింది. ఉడికింది కానీ మధ్యలో హోల్స్లా వస్తుంది కదా, మన కేక్ అంటే మధ్యలో హోల్స్లా ఉంటుందా, అలా రావట్లేదు. ఇంట్లో చేసింది, బేకింగ్ పౌడర్ వేసింది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే ఈ కేక్ చూడండి ఎంత నీట్గా చేశారో. దాని మీద క్రీమ్ ఏదో వేస్తున్నారు, మ్యాంగో ఫ్లేవర్ అనుకుంటా. మేము వెనీలా ఫ్లేవర్ అడిగాము, దాని మీద ఎల్లో కలర్ క్రీమ్ ఏదో వేస్తున్నారనమాట. చూడండి, నేను చెప్పే కంటే మీరు చూస్తే బాగా అర్థమవుతుంది. నాకైతే బాగా అనిపించింది, ఇలా ఫస్ట్ టైం నేను చూడడం కదా, దానివల్ల బాగా అనిపించింది అనమాట. మాకు ఈ కేక్ అంతా రెడీ అయ్యి ఇవ్వడానికి ఒక 20 minutes అలా టైం పట్టిందనమాట. స్టార్టింగ్ నుంచి తీసుంటే బాగుండేది, కానీ నేను మధ్యలో తీశాను. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా నేను తణుకు వచ్చినప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ అంతా వీడియో తీసి పెడతాను. కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ వీడియో అంతా చూడండి. మేమైతే ఇంకా చాలా చూసాం, గోదావరి గట్టుకు వెళ్ళాం, పార్క్కి వెళ్ళాం. ఆ వీడియోస్ అన్నీ నెమ్మదిగా పెడతాను. ఊరు వెళ్ళాం కదా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు, ఏమన్నా పెడదామన్నా, అందుకని వీడియోస్ వెంటనే పెట్టట్లేదు, టైం పడుతుంది. నేను కాకినాడ వెళ్ళాక నిదానంగా పెడతాను. ఈయన నైఫ్ తోటే నీట్గా చేశాడు కదా, నాకు బాగా అనిపించింది. నాకు కూడా చేస్తే బాగా వస్తుందా అనే ఫీలింగ్, నేను చేస్తే ఎంత బాగుందో అనిపించింది ఒకసారి. కానీ మనకు అంత సీన్ లేదులేండి, చేయలేను. దీని మీద ఇంకా కొంచెం డెకరేట్ చేశారు, ఏవో కలర్స్ వేస్తారు డెకరేషన్కి. దాని మీద ఒక ఇలా డెకరేషన్ చూసారా, ఒక చాక్లెట్ పెట్టారు, చిన్న అంబ్రెల్లా కూడా పెట్టారు, ఒక బటర్ఫ్లై పెట్టారు. ఇవి తీసి పడేయచ్చు, జస్ట్ అలా కేక్ డెకరేషన్ చేసినప్పుడు అలా పెట్టారు అంతే. పిల్లలు అయితే ఆడుకున్నారు వీటితోటి కట్ చేసిన తర్వాత. ఫ్లవర్స్ అయితే ఏం పెట్టించలేదండి. మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, చిన్న కామెంట్ పెట్టండి. ఎప్పుడైనా మీరు కేక్ నిజంగానే తయారు చేస్తుంటే పఫీగా వచ్చుంటే నాకు చెప్పండి. నేను ఎప్పుడు చేసినా పఫీగా రాలేదండి, అందుకే అడుగుతున్నాను. కేక్ చేయడం ఎప్పటికైనా నేర్చుకోవాలని ఉంది, ట్రై చేస్తాను. ఫైనల్గా మా కేక్ రెడీ అయిపోయింది. ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.